మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 91వ కీర్తన 10వ వచనం. నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దేర్ షల్ నో ఈవిల్ బిఫాల్ thee, neither shall any plague come nigh thy dwelling. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. కీర్తనాకారుడు ఎంత హామీ ఇచ్చేటువంటి మాట దేవుని ద్వారా మానవులకు సంభవిస్తుందో తెలియచేస్తూ ఉన్నాడు. నీకు అపాయం ఏమీ రాదు అంటే ఏ హాని కలిగించేది నీకు సోకదు అనేటువంటి మాట చెప్తున్నాడు. నీకు ఏ తెగులు రాదు, ఏ గుడారము సమీపించదు అంటే ఏ దెబ్బ కూడా నీ ఇంటి దగ్గరికి కూడా రాదు, సమీపించదు, నీ ఇంటి మీదకి కొట్టదు అంటలేదు, నీ ఇంటి దగ్గరికి కూడా రాదు. ఇంత గొప్ప అష్యూరెన్స్, నిశ్చయత, హామీ మనకి దేవుడిస్తాడు. ఎప్పుడో తెలుసా? పై వచనాన్ని మనము పాటించినప్పుడు, దేవా నీవే నా ఆశ్రయము, నీవు మహోన్నతుడైన దేవుణ్ణి మనము నివాస స్థలముగా చేసుకుంటే మనకి ఈ ఆశీర్వాదం ఉంటుంది. శరణుజొచ్చిన వారిని త్రోసివేసేవాడు కాదండి. ప్రభువా నీవే నాకు శరణం, నీవు తప్ప నాకెవరున్నారు అని దేవుని నివాస స్థలముగా చేసుకున్నప్పుడు అపాయాలు రావు, ఇబ్బందులుండవు, చనిపోతాననే భయం అసలు ఉండనే ఉండదు. ఎప్పుడు చనిపోయినా నేను ప్రభువుతో ఉంటాను, ప్రభువు దగ్గరికి చేరతాననేటువంటి నిశ్చయత నీకుంటుంది. గ్రహించండి, తెగుళ్ళతో బాధపడుతూ ఉన్నవారు ఉన్నారు, తెగుళ్ళు చూసి భయపడుతున్నవారు ఉన్నారు, తెగుళ్ళతో మరణించిన వారు కూడా ఉన్నారు. అయితే ప్రభు ఇచ్చిన వాగ్దానం, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీ ఛాయలకు కూడా రాకుండా చేస్తాడు. ఆయన మన నివాస స్థలముగా ఉన్నప్పుడు, అంటే మనల్లో ఆయన నివసించాలి, మనతో ఆయన నివసించాలి. కొందరు నాలో యేసు ఉన్నాడు, నాతో నివసిస్తున్నాడు అంటూనే భయపడతారు. ఎలాగో తెలుసా? దోణిలో శిష్యులతో కలిసి క్రీస్తు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, గాలి తుఫాను చెలరేగినప్పుడు ప్రభువు ఆ యొక్క దోణి అడుగు భాగాన నిద్రిస్తూ ఉన్నప్పుడు ప్రభు సంగతే మర్చిపోయి, ప్రభు మనతోనే ఉన్నాడు కదా అన్న సంగతే విచక్షణ లేకుండా గాలి తుఫానుకు భయపడిపోయి ప్రభువుపైనే నిందలు వేసేటట్లుగా, నీకు చింత లేదా, మేము చనిపోతున్నాం, నీకెలా నిద్ర పడుతుందయ్యా అని యక్ష ప్రశ్నలు వేసినట్లుగా ప్రశ్నించే స్థాయికి దిగజారిపోయారండి. ఎందుకో తెలుసా పిల్లరా? విశ్వాసము ఉన్నట్లే ఉండి ప్రభు నాతో ఉన్నాడు అంటూనే ఎలా జరుగుద్దో, ఏం జరుగుతుందో అన్న అల్ప విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఆయన నీలో నివసించేటట్లుగా చూసుకో, ఆయన నీతో నివసించేటట్లుగా నీ గుణశీలాలని సరిచేసుకో. ఆయన నీలో ఉంటే చాలు, నీతో ఉంటే చాలు, నీ ద్వారా పనిచేయటం ప్రారంభిస్తాడు. ఏ తెగులు నీది గుడారముకు రాదు, ఏ అపాయము కూడా నీ దగ్గరికి రాదు. దేవుడే నీకు ప్రొటెక్షన్ ఇస్తాడు. నీవు జీతం పెట్టుకున్న వారు నీకు ప్రొటెక్షన్ ఇవ్వరేమో, కానీ ప్రభు నీకు భద్రత ఇస్తాడు. భద్రత, భరోసా దేవుడు నీకు ఇస్తాడు. ఆలోచించు, దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడా? నీవే నాకు నివాస స్థలము అయ్యా, నీవు మహోన్నతుడువు, కానీ అంత అత్యున్నతుడువు, అతిగా అణిగిపోయిన హృదయాల్లో నివసిస్తానన్నావు. నాలో నివసించు అని నువ్వు కోరినప్పుడు, నోరారా ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన నీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. ప్రభువు ఎన్ని పనులన్నా చేస్తాడండి, కానీ ఒక్కటి చెయ్యడు. చెయ్యలేక కాదు, కానీ చెయ్యడు. ఏమిటో తెలుసా? నీ అనుమతి లేకుండా నీ జీవితంలోనికి రాడు. ప్రభువా నాలోనికి రండి, నా జీవితంలోనికి ప్రవేశించండి అని నువ్వు పిలిస్తే, ఆయన నీ గుడారంలో ఉంటే ఏ అపాయము నీ దగ్గరికి రాదు, ఏ హాని కూడా నీకు సంభవించదు. ఆయన చూసుకుంటాడు. కేవలం ఇశ్రాయేలును కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు కాదండి, నీ విషయంలో కూడా ఆయనకి బాధ్యత ఉంది. నిన్ను కూడా కాపాడుచు ఉన్నాడు.
ఆయన పేరు సంరక్షకుడు, నీ బాగోగులు చూసుకునేవాడు. పరమ తండ్రి అని పిలుస్తారు. నాకెవరున్నారు తండ్రి అంటున్నావేమో, పరమ సంరక్షకుడిగా కూడా నీ పట్ల వ్యవహరిస్తాడు ఆయన. నా దేవా, నా తండ్రి, నా గుడారము చుట్టూ మాత్రమే కాదు, నాలో ఉండండి, నా జీవితంలో ప్రథమ స్థానము మీదే అని ప్రభుని ఆహ్వానించి ఆయన్ని సంతోషింపచేయుదుముగాక. మీ ఆమేన్. కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.